యుద్ధరంగంలో అర్జునుడు జాలి, శోకంతో కళ్లలో అశ్రువులు నిండిన స్థితిలో నిలిచాడు. ఆ స్థితిని గమనించిన మధుసూదనుడు, శ్రీకృష్ణుడు అతనితో ఉపదేశ వాక్యాలు ప్రారంభించాడు. శరీరాన్ని ఆధారంగా చేసుకున్న జాలి, శోకం, కన్నీరు ఇవన్నీ ఆత్మజ్ఞానం లేనితనానికి సూచనలు. నిత్యమైన ఆత్మ పట్ల చూపే జాలియే నిజమైన ఆత్మానుభవానికి దారి తీస్తుంది. శ్రీకృష్ణుడు మధు అనే దానవుణ్ణి సంహరించినట్లే అర్జునుని అజ్ఞానాన్ని కూడా నాశనం చేయబోతున్నాడు. మునిగిపోతున్న మనిషి వస్త్రాలపై జాలి చూపడంలాగే స్థూలదేహంపై జాలి అజ్ఞానమే. ఆత్మను గ్రహించకుండా శరీరాన్ని రక్షించాలనుకోవడం ముక్తికి దారి చూపదు. క్షత్రియుడైన అర్జునుడు ఈ విధమైన బలహీనతను ప్రదర్శించడం ధర్మ విరుద్ధం. అజ్ఞానంతో కలిగిన దుమఖాన్ని తొలగించగల శక్తి కేవలం శ్రీకృష్ణుడికే ఉంది. ఆత్మ శరీర భేదాన్ని విశ్లేషించి ఆత్మసాక్షాత్కారానికి దారిచూపడమే ఈ అధ్యాయం లక్ష్యం. కర్మఫలాసక్తి లేకుండా పనిచేసినప్పుడే నిజమైన ఆత్మభావన స్థిరపడుతుంది. అటువంటి స్థితిలోనే ఆధ్యాత్మిక అనుభూతి సాధ్యమవుతుంది. శ్రీకృష్ణుడు అర్జునుని బలహీనతను చూసి ఆశ్చర్యంతో ఇది ఎక్కడినుంచి వచ్చింది అని ప్రశ్నించాడు. ఈ కల్మషం ఆర్యులకు తగదు, స్వర్గాన్ని యశస్సుని ఇవ్వదు. భౌతిక సుఖాలకే పరిమితమైనవారు ముక్తి భావన తెలియని అనార్యులు. పరతత్వం బ్రహ్మ, పరమాత్మ, భగవానుడు అనే 3 దశలుగా అనుభూతమవుతుంది. సూర్యకాంతి, బ్రహ్మానుభూతి, సూర్యబింబం, పరమాత్మ జ్ఞానం. సూర్యలోక ప్రవేశం, భగవానుడి ప్రత్యక్ష అనుభూతికి సంకేతం. సర్వసంపదలు, సర్వశక్తులు సంపూర్ణంగా కలిగినవాడే భగవానుడు. ఆ లక్షణాలు సంపూర్ణంగా శ్రీకృష్ణుడిలోనే ఉన్నాయి. అన్ని అవతారాలు కృష్ణుని నుండే విస్తరిస్తాయి. అందుకే శాస్త్రాలు శ్రీకృష్ణుడిని స్వయం భగవాన్ గా ప్రకటించాయి. దేవదేవుని సమక్షంలో బంధువుల కోసం శోకించడం అనుచితం. అటువంటి బలహీనతను విడిచిపెట్టి లేచి నిలవమని కృష్ణుడు ఆజ్ఞాపించాడు. క్షత్రియుడు యుద్ధాన్ని విడిచితే అతని క్షత్రియత్వమే నశిస్తుంది. తండ్రుల గౌరవాన్ని నిలుపుకోవాలంటే ధర్మానుసరణ తప్పనిసరి. పూజనీయులైన భీష్మద్రోణులను బాణాలతో ఎలా ఎదుర్కోవాలని అర్జునుడు సందేహించాడు. గురువులు, పెద్దలపై ఆయుధం ఎత్తడం ధర్మసంకటంగా భావించాడు. గురువులు దాడి చేసినా వారిపై ప్రతిదాడి చేయకూడదన్న సంప్రదాయం అర్జునుని మనసులో ఉంది. గురువుల ప్రాణాలను పణంగా పెట్టి రాజ్యసుఖాలు అనుభవించడం కంటే భిక్షమెత్తి జీవించడం ఉత్తమమని అర్జునుడు భావించాడు. పెద్దలైన గురువులను వధించిన తర్వాత లభించే భౌతిక లాభాలన్నీ రక్తకళంకితమైనవేనని అతడు గ్రహించాడు. దుర్మార్గ కార్యాలలో పాల్గొని విచక్షణ కోల్పోయిన గురువు త్యజింపదగినవాడని శాస్త్రాలు పేర్కొంటాయి. దుర్యోధనుని ఆర్థిక సహాయం వల్లే భీష్మ, ద్రోణులు అతని పక్షం వహించారని భాష్యము తెలుపుతుంది. ఆర్థిక కారణాలకే అన్యాయపక్షాన్ని ఆశ్రయించడం వల్ల వారు గురువులుగా గౌరవం కోల్పోయారు. అటువంటి భోగాలు ఆత్మను మరింత మలినం చేస్తాయని అతడు నిశ్చయించాడు. తమకు ఏది శ్రేయస్సో, జయించడమా, జయింపబడడమా అర్జునునికి స్పష్టత లేదు. యుద్ధంలో ఎవరు గెలుస్తారో ఖచ్చితంగా చెప్పలేని స్థితి అర్జునుని కలవరపరిచింది. విజయం సాధించిన బంధువుల మరణంతో జీవితం అర్ధరహితమవుతుందని అతడు భావించాడు. రాజవంశంలో పుట్టినప్పటికీ భిక్షమెత్తి జీవించాలన్న ఆలోచన అర్జునుని వైరాగ్యాన్ని సూచిస్తుంది. అర్జునుడు మహాభక్తుడే కాక మహాజ్ఞానవంతుడని ఈ భావనలు నిరూపిస్తున్నాయి. తన ఇంద్రియాలపై నియంత్రణ కలిగినవాడిగా అతడు ఆధ్యాత్మికంగా ఉన్నతుడని తెలుస్తుంది. లోభమనే దోషం వల్ల తన ధర్మంపై మోహం కలిగిందని అర్జునుడు స్వయంగా అంగీకరించాడు. ఏది శ్రేయస్సో నిర్ణయించలేని స్థితిలో అతడు శ్రీకృష్ణుని ఆశ్రయించాడు. అర్జునుడు మిత్రభావాన్ని విడిచిపెట్టి శ్రీకృష్ణుని శిష్యుడిగా స్వీకరించాడు. పూర్తిగా శరణాగతి చెందుతూ ఉపదేశం చేయమని వినయంగా ప్రార్థించాడు. ఆత్మజ్ఞానం లేకుండానే జీవితం ముగించేవాడు కృపణుడని ఉపనిషత్తులు చెబుతాయి. జీవిత సమస్యలను పరిష్కరించుకుని మానవజన్మను సద్వినియోగం చేసుకున్నవాడే నిజమైన బ్రాహ్మణుడు. కుటుంబం, సంఘం పట్ల అతిమితమైన అనురాగమే మానవుని కలతలకు కారణమవుతుంది. ఇది జంతువులలో కనిపించే సహజ స్వభావంతో సమానమని భాష్యము చెబుతుంది. ధర్మం ఎదుట ఉన్నప్పటికీ విధిని నిర్వర్తించలేకపోతున్నానని అతడు ఒప్పుకున్నాడు.
తన సమస్యలకు నిశ్చిత పరిష్కారం శ్రీకృష్ణుని ఉపదేశం ద్వారానే సాధ్యమని అర్జునుడు నమ్మాడు. అందుకే సంపూర్ణంగా తనను గురువుకు సమర్పించాడు. పాండిత్యం, పదవులు జీవిత సమస్యలను పరిష్కరించలేవని భాష్యము చెబుతుంది. శ్రీకృష్ణుని వంటి గురువు సహాయం తప్పనిసరి అని అర్జునుడు అర్థం చేసుకున్నాడు. అటువంటి గురువే జీవన సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపగలడు.